అలా 45,000 చెల్లించే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు అనేది. వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు రోడ్డున పడబోతుంది అనేది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు మీరు డబ్బులు కట్టేయండి. రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం వేస్తే మీకు చెక్కుల రూపంలో ఇస్తాం. మీకు ఓడీలు కావాలంటే మెమోలు కావాలని. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక ఇప్పుడు రోడ్డున పడుతున్న పరిస్థితి. అంటే ఇంకా అది వెయ్యరా, లేదంటే దాని ఊసే ఎత్తట్లేదు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ బాధ. జగన్ పోరాడాలి దీని మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మీద పట్ల, జగన్ ఉంటే కనుక మాట్లాడేవాడు. బీజేపీ నోరు మీద పట్టలేదు, జగన్ ఉంటే మాట్లాడి ఉండేది. ఖచ్చితంగా జగన్ ఏ నిరాదీక్షకు దిగాల, ఏ విద్యార్థుల కోసం వెళ్ళాలి అతను. ఎందుకంటే అది చాలా దుర్మార్గం. చక్కగా పడిపోయిందట ఆయన ఉన్నప్పుడు, ఎప్పుడు ఇబ్బంది రాలేదట. కాకపోతే అప్పుడు వచ్చిన గొడవ వల్ల ఏంటంటే తల్లులు ఖాతాలు వేసారి, తల్లులు కట్టేవాళ్ళు కాదు కాలేజీలకి. దానివల్ల డైరెక్ట్ గా పడి కదా సార్ నేను చెప్పేది. విద్యా దీవెన డబ్బులే తన తల్లులకి అకౌంట్లో వేసాడు. వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు తల్లుల అకౌంట్లో వేసాడు. ఈ తల్లుల మూలంగా ఇబ్బంది పడ్డారు పిల్లలు. అంటే అందరూ కాదు, ఒక 20-30% మంది ఆ తల్లులు వాడేసుకునేవాళ్ళు. ఆ కాలేజీలో వాళ్ళు అందుకని కోపగించుకున్నారు. కాలేజీలో వాళ్ళకి జగన్ అంటే ద్వేషం. ఎందుకంటే ఈ తల్లులు జగన్ ఎందుకు పెట్టాడు? అది రెస్పాన్సిబిలిటీ కోసం. ఈ డబ్బులు కట్టడానికి కాలేజీకి వెళ్ళి వాళ్ళతో ఒకసారి కనుక్కుంటారు తమ పిల్లలు చదువు ఎట్లా ఉంది అన్నటువంటిది. ఇంకోటి డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీ మేనేజ్మెంట్కి ఎత్తండి, పిల్లలకి అసలు ఆ టేస్ట్ తెలియట్లా, ఆ ఇంపాక్ట్ తెలియట్లా తల్లిదండ్రులకి. అందుకోసం అని చెప్పేసి